కోడిగుడ్డు పలావ్ చేయడం ఇంత ఈజీనా అంటారు. ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా కొత్త పద్ధతిలో కోడిగుడ్డు పలావ్ ఏ విధంగా చేస్తారో చూపించబోతున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, లేకపోతే టిప్స్ మిస్ అయిపోతారు. ఫస్ట్ స్టెప్, బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్ కప్పుతో తీసుకుంటే 2 కప్పులు, నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి. మెజర్మెంట్ కప్పుతో అయితే 2 కప్పులు. ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసుల్లో ఇక్కడ నేను 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క పీసు, బిర్యానీ పువ్వు, 2 నుంచి 3 యాలకలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. అందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ కట్ చేసిన టమాటాలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. చీలికలు కానీ కట్ చేసి కానీ వేసుకోండి. ఇక్కడ నేను టమాటాలు డైరెక్ట్గా చిన్న పీసుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సర్ జార్లో వేసి ప్యూరీ చేసుకుని కూడా టమాటాలను యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు ఫ్రై చేసుకోవాలి. ఏమన్నా మాడుతూ ఉంటే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మసాలా కింది నుంచి మాడదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కట్ చేసుకొని కొద్దిగా కసూరి మేతి, పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర లేకపోతే నేను వేయటం లేదు. 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. కారపొడి తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. రుచికి తగినంతగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో సగం టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పలావ్ కోసం అయితే ఈ మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం తీసుకుంటే మీరు 2 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. బియ్యం కనీసమైనా సగం గంట అయినా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కప్పుతో నేను నీళ్ళను యాడ్ చేస్తున్నాను. రైస్ 1 కప్పు వరకు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను. 1 కప్పు కంటే కొద్దిగా తక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం ఇందులో కోడిగుడ్లను వేస్తాం కాబట్టి కోడిగుడ్లు ఉడికేంత వరకు కొద్దిగా టైం పడుతుంది. అప్పుడు నీళ్ళు తక్కువగా అయిపోతాయి. అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 కోడిగుడ్లతో అయినా చేసుకోవచ్చు, 5 కోడిగుడ్లతోనైనా చేసుకోవచ్చు. కోడిగుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా ఇందులో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా, కొద్దిగా కారపొడి వేసి బాగా కలుపుకోండి. చికెన్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుంది. నీళ్ళు ఈ విధంగా బాగా మరగాలండి. మరిగిన తర్వాతే మనం ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదండి, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుంది. ఈ విధంగా గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నెమ్మదిగా ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఫస్టే మనం కలపకూడదండి, కలిపితే సరిగా ఉండదు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మొత్తం బియ్యం నుంచి నీళ్ళను తీసేసి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. నీళ్ళతో సహా వేసుకుంటే పులావ్ పొడి పొడిగా రాదు, మెత్తగా అయిపోతుంది. మనం ఎంత టేస్టీగా చేసినా కూడా రైస్ ఎక్కువగా మెత్తగా అయిపోతే అంత సరిగా నచ్చదండి ఎవరికి. అందుకని మీరు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పొడి పొడిగా ఉండేటట్లు చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసేసి ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఒకసారి బాగా కలపండి. ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం ఎగిరిపోయాయి. చూడండి, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఈ కొద్దిగా ఉన్నప్పుడు మనం ఇవి బాగా కలిపేసి రైస్ని మూత పెట్టేసి గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. 15 నిమిషాల తర్వాతే మనం మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది, ఇంకా పొడి పొడిగా ఉంటుంది.
మీరు తొందరగా కావాలని ప్రెషర్ మొత్తం తీసేసి రైస్ తీసుకున్నట్లయితే మెత్తగా ఉంటుంది, కొద్దిగా వాటర్గా ఉంటుంది. అందుకని 15 నిమిషాల తర్వాత ప్రెషర్ వెళ్ళిపోయిన తరువాత మనం మూత తీసి చెక్ చేసి చూద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా ఉంది, రైస్ కూడా బాగా ఉడికిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ఎగ్ పులావ్ని. మీరు రైతాతో కానీ ఉల్లిపాయ నిమ్మకాయతో కూడా వేడివేడిగా సర్వ్ చేయండి. వేడివేడిగా సర్వ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.